కృష్ణా బేసిన్కు జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 5 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలానికి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 73,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 68,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.855 టీఎంసీలుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి జూరాల ప్రాజెక్టుకి భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంది. జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో పాటు జూరాల ప్రాజెక్టు ఎగువన, నారాయణపుర ప్రాజెక్టు దిగువన కురిసినటువంటి వర్షాలతోటి కూడా భారీగా ఇన్ఫ్లో వచ్చి జూరాల ప్రాజెక్టులోకి చేరుతుంది. దీంతో దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాలలో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు చరిత్రలో ఈసారి మొదటిసారి మే 29వ తేదీనే ప్రాజెక్టులు గేట్లు ఎత్తడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వేసవికాలం చివరిలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గత 24 రోజుల నుంచి కూడా వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతూ ఉంది. దీంతో జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించాలి అనేటటువంటి డిమాండ్ వినిపిస్తుంది. నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్ట్లను మాత్రమే ప్రారంభించారు. నెట్టెంపాడు లిఫ్ట్ని ప్రస్తుతానికి ఆఫ్ చేశారు. మరోవైపు భీమా ఫేజ్ 2కు సంబంధించి సంగమండ లిఫ్ట్ని కూడా ప్రారంభించాలనేటటువంటి డిమాండ్ వినిపిస్తుంది. అయితే ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేస్తుండడంతో మరొక 15-20 రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టుకి ఇంత పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి వరదను సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి డిమాండ్ వినిపిస్తుంది. ఈ సీజన్లో చాలా ముందుగానే వరద వచ్చినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో అధికారుల ప్రణాళిక లేకపోవడంతో వరద నీటిని వాడుకోవడంలో అధికారులు విఫలమయ్యారనేటటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. వరద ప్రారంభమై 23-24 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో ఎత్తిపోతల కొనసాగట్లేదు. జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటి విడుదల విషయంలో కూడా అధికారులు సరైనటువంటి ప్రణాళికలు లేకపోవడం వల్ల వచ్చినటువంటి నీటిని దిగువకు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులో నుంచి పెద్ద ఎత్తున దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టుకి వరద స్థిరంగా కొనసాగుతుండడంతో సాధ్యమైనటువంటి తొందరగా అన్ని రకాల ప్రాజెక్టులు ఎత్తిపోతలను ప్రారంభించాలి అనేటటువంటి డిమాండ్ను రైతులు వినిపిస్తూ ఉన్నారు. అధికారులు గతంలో మాదిరి యాసంగి సీజన్లో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కావచ్చు, ఎత్తిపోతల పథకాల కింద ఉన్నటువంటి ఆయకట్టు పంటలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు చూసాము. అయితే ఈసారి సరైనటువంటి ప్రణాళికతోటి ఒక పద్ధతి ప్రకారం నీటి విడుదల చేస్తే మళ్ళీ అటువంటి పరిస్థితి రాదని రైతులు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు వరద వచ్చి 24 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అధికారులు ఈ వరద నీటిని వాడుకునేటటువంటి విషయంలో ఎటువంటి ప్రణాళిక లేకపోవడంతో వచ్చినటువంటి వరదను దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, జూరాల నుంచి.